ఎడారిలో వేల కోట్ల దోపిడీ, 5 రాష్ట్రాల్లో విస్తరించిన ఇల్లీగల్ డీలింగ్స్, వరుస ఛార్జ్ షీట్లు, అరెస్టులు, ఎంక్వైరీల సీన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇవన్నీ ఏపీ మద్యం ముడుపుల కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆధ్వర్యంలో వెలుగులోకి వస్తున్న సంచలన పరిణామాలు. తవ్వే కొద్దీ బయటపడుతున్న హవాలా లాబింగ్లు, అక్రమ ఆస్తుల కొనుగోళ్లు, ఊహకందని ట్విస్టులు, విస్తుపోయేలా ఆర్థిక నేర సామ్రాజ్య తీరు. ఇప్పుడు రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దిగింది. కేవలం ఒక్క రోజులో 20 ప్రాంతాల్లో సోదాలు జరిపి అక్రమార్కులను ఉలిక్కిపడేలా చేసింది. ఇంతకీ సిట్ ఏం గుర్తించింది? ఈడీ దృష్టి ఎటు పెట్టింది? ఆ వివరాల్లోకి వెళ్దాం. సిట్ సెట్ చేసింది. ఈడీ రంగంలోకి దిగింది. ఇదే ఏపీ మద్యం స్కామ్లో చోటు చేసుకున్న తాజా పరిణామం. ఈడీ పరిధి విస్తరించడంతో ఇప్పుడు క్షేత్రస్థాయిలో సోదాలు ప్రారంభమయ్యాయి. కేవలం ఒక్క రోజులోనే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లో దాదాపు 20 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపింది. మద్యం ముడుపుల కేసులో సిట్ గుర్తించిన షెల్ కంపెనీలు, మనీ లాండరింగ్ లింకులు ఇవన్నీ ఈడీ ఎంట్రీకి దారితీశాయి. ఇప్పటికే కీలక నిందితుల అరెస్టులు చోటు చేసుకున్నాయి. పలు దఫాలుగా సిట్ అధికారులు అక్రమ కార్యకలాపాలను వెలుగులోకి తీసుకువచ్చారు. కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే A1 నిందితుడు రాజ్ కసిరెడ్డి వంటి వారు జైలు ఉచ్చలు లెక్కబెడుతున్నారు. న్యాయస్థానాల్లో వేర్వేరు కేసులు, బెయిల్ కోసం నిరీక్షణలు జరుగుతున్న సమయంలో ఈడీ ఎంట్రీ ఇవ్వడం వైసీపీ పెద్దలను ఉలిక్కిపడేలా చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో మద్యం ముడుపుల స్కామ్ ఒకటి. వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఈ ఇల్లీగల్ వ్యవహారం 3,500 కోట్ల అక్రమ ఆరోపణలతో దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇప్పటికే సిట్ 3 ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది. వందలాది మందిని విచారించింది. లావాదేవీల్లో భాగంగా దాచిపెట్టిన కోట్ల రూపాయల నగదు కూడా స్వాధీనం చేసుకుంది. సిట్ విచారణలో బోగస్ కంపెనీల చిట్టా బయటపడింది. లెక్కకు మించిన ఆస్తుల కొనుగోళ్లు, ఇన్కమ్ ట్యాక్స్ వివరాల్లో భారీ తేడాలు అన్ని ఆర్థిక నేరాలుగా గుర్తించేలా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగక తప్పలేదు. దీంతో కేసు మరింత వేగంగా, విస్తృతంగా ముందుకు సాగుతోంది. 5 రాష్ట్రాల్లో చేపట్టిన సోదాల్లో భాగంగా హైదరాబాద్లో కూడా ఈడీ రంగప్రవేశం చేసింది. లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి సతీమణి దివ్యారెడ్డి భాగస్వామ్యంగా ఉన్న ఆపరేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఈడీ అధికారులు తనిఖీలు జరిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో తీగల విజయేందర్ రెడ్డి కూడా ఆరెట్లో మరో డైరెక్టర్గా ఉన్నట్లు ఈడీ గుర్తించింది. ప్రధాన నిందితుడితో సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆయనకు చెందిన యూవీ డిస్టిలరీస్లోనూ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడులతో స్కామ్లోని బలమైన లింకులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నెలకు 50 నుంచి 60 కోట్ల వరకు అక్రమంగా సంపాదించిన మద్యం ముడుపుల సొమ్మును వైట్గా మార్చడంలో కీలక పాత్ర పోషించిన కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్నవారు ఈ స్కామ్లో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఈడీ విచారణలో వెల్లడైంది. నకిలీ ఇన్వాయిస్ల కోసం మద్యం ముఠా సృష్టించిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్, వెంకటేశ్వర ప్యాకేజింగ్ వంటి సంస్థలు అసలు గుట్టును ఈడీ వెలికితీసినట్టు సమాచారం. హైదరాబాద్ వెస్ట్ మారేడ్పల్లి, వెల్లింగ్టన్ ఎంక్లేవ్లో ఉన్న బూరుగు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసాల్లో 7 గంటలకు పైగా సోదాలు జరిపారు. విక్రాంత్ మహాదేవ్ జ్యువెలర్స్, రాజశ్రీ ఫుడ్స్లో డైరెక్టర్గా ఉండడం గమనార్హం. వీరితో పాటు వెంకటేశ్వర ప్యాకేజింగ్, సువర్ణదుర్గ బాటిల్స్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్, ఎన్ఆర్ ఉద్యోగ LLP తదితర సంస్థల్లోనూ ఈడీ తనిఖీలు జరిపింది. ఈ దాడుల్లో మద్యం ముడుపుల స్కామ్లోని ఆర్థిక నేరాల వలయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. జగన్ పాలనలో పోలీసులు నాటి వైసీపీకి పార్టీకి తొత్తులుగా మారారన్న ఆరోపణలు చాలానే వినిపించాయి. అయితే నేటి కూటమి ప్రభుత్వం పోలీసులకు స్వేచ్ఛను ఇవ్వడంతో మద్యం ముడుపుల కేసులో చోటు చేసుకున్న
ఆర్థిక లావాదేవీలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కేంద్ర పరిధిలోని ఈడీ రంగప్రవేశంలో సిట్ సేకరించిన సమాచారం కీలకంగా మారింది. ఎందుకంటే పొరుగు రాష్ట్రాల కంపెనీలు, షెల్ కంపెనీలు, హవాలా లింకులు అనేకం బయటపడుతున్నాయి. ఎక్సైజ్ విధాన దుర్వినియోగం, లిక్కర్ బ్రాండ్ల మ్యానిప్యులేషన్, ముడుపుల స్వీకరణ ఇవన్నీ కలిసి వచ్చి మద్యం ముడుపుల వెనుక ఉన్న మనీ రూటింగ్ను సిట్ పసిగట్టింది. ఈ విచారణతో పాలనా వ్యవస్థల మధ్య తేడాలు, నేరాల వెనుక ఉన్న ఆర్థిక మేధస్సుపై కేంద్ర వ్యవస్థలు ఫోకస్ పెట్టేలా చేసింది. ఇక్కడే మనం లిక్కర్ స్కామ్ కేసులో A1 నిందితుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి గురించి తెలుసుకోవాలి. ఇతని పూర్తి పేరు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. 2019 నుంచి 2024 మధ్య కాలంలో ఏపీలో తెర వెనుక కీలక పాత్ర వహించిన రాజకీయేతర శక్తుల్లో ఒకడు. జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన ఈ వ్యక్తి ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలను చాకచక్యంగా నడిపినందున జగన్కు దగ్గరయ్యాడు. ఐటీ నిపుణుడిగా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆ తర్వాత అదే ఐటీకి సలహాదారుడిగా వ్యవహరించాడు. కానీ తెర వెనుక మద్యం ముడుపుల స్కామ్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా సిట్ విచారణలో నిగ్గు తేలింది. ఇప్పుడు ఈ కేసులో అతని పాత్రే విచారణకు కేంద్ర బిందువుగా మారింది. సిట్ సేకరించిన అన్ని వివరాలను రిమాండ్ రిపోర్టులో స్పష్టంగా ప్రస్తావించింది. ముఖ్యంగా మనీ లాండరింగ్ అంశంపై ఈడీ అధికారులు స్పందించారు. సిట్ అధిపతి రాజశేఖర్ బాబు అంటే విజయవాడ పోలీస్ కమిషనర్కు మే మొదటి వారంలో లేఖ రాశారు. లిక్కర్ స్కామ్ కేసు ఎఫ్ఐఆర్ కాపీతో పాటు అప్పటి వరకు దర్యాప్తులో లభించిన ఆధారాలను అందజేయాల్సిందిగా కోరారు. ఈ వివరాలు అందిన అనంతరం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సెక్షన్ల కింద మే 24న ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేశారు. విజయవాడ జైల్లో ఉన్న రాజ్ కసిరెడ్డిని కోర్టు అనుమతితో 3 రోజుల పాటు ప్రశ్నించారు. కమిషన్లు దండుకునేందుకు వీలుగా ఎక్సైజ్ పాలసీని రూపొందించడం, ముడుపులను మధ్యవర్తుల ద్వారా మనీ రూటింగ్ చేయడం వంటి కీలక వివరాలను రాబట్టారు. ఈ ఆధారాలపై 4 నెలల పాటు దర్యాప్తు కొనసాగించిన ఈడీ తాజాగా పలు రాష్ట్రాల్లో విస్తృతంగా సోదాలు జరిపింది. ఒక్కో దాడితో మద్యం ముడుపుల వెనుక ఉన్న నేర వ్యవస్థ మరింత స్పష్టమవుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్లో మనీ లాండరింగ్ జరిగిందనేది సిట్ గుర్తించిన కీలక అంశం. వ్యాపారులు, పారిశ్రామికవేత్తల సహకారంతో ముడుపుల సొమ్మును వైట్ మనీగా మార్చేందుకు ముందుగానే పక్కా ప్లాన్ రూపొందించినట్టు సిట్ నివేదికలు చెబుతున్నాయి. ఈ అంశాలపై ఈడీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సహకరించిన వ్యాపారుల గోదాముల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. నకిలీ ఇన్వాయిస్లు, కొనుగోలు చేయని బిల్లులు, ఆడిట్ వివరాల రికార్డులు, నగదు లావాదేవీలు, ఇతర కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను సీజ్ చేసింది. విచారణలో మాది మద్యం వ్యాపారం, మా బ్రాండ్ మార్కెట్ పెంచుకోవడానికి బంగారం కాయిన్లు కొన్నాం అంటూ కట్టుకథలు చెప్పిన మద్యం వ్యాపారులు చివరకు అసలు గుట్టు విప్పారు. బంగారం కొన్నట్టు చూపించిన బిల్లులన్నీ నకిలీవేనని, ఉత్తుత్తి ఇన్వాయిస్లు చూపించి మద్యం ముడుపులను వైట్ మనీగా మార్చుకున్నట్టు తేలింది. హవాలా మార్గంలో దుబాయ్, హాంకాంగ్ మీదుగా ఆఫ్రికాకు తరలించి అక్కడ మైనింగ్ వ్యాపారం చేసినట్టు చూపించి అదే డబ్బును తిరిగి భారత్కు తీసుకురావాలని ప్లాన్ వేసినట్టు విచారణలో వెల్లడైంది. కానీ ఈ పక్కా స్క్రిప్ట్ వెనుక ఉన్న అసలైన ఉద్దేశం కేవలం బ్లాక్ మనీని వైట్గా మార్చడమే అని ఈడీ స్పష్టంగా గుర్తించింది. ఇక ఇతర నగరాల్లో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. చెన్నైలోని ది ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మోహన్ లాల్ జ్యువెలర్స్లో అధికారులు సోదాలు జరిపారు. మద్యం రవాణా సంస్థ సిగ్మా ప్రధాన కార్యాలయం ఉన్న నోయిడాలోనూ తనిఖీలు జరిపారు. అప్పట్లో డిస్టిలరీల నుంచి మద్యం డిపోలకు, దుకాణాలకు మద్యం రవాణా చేసే కాంట్రాక్టు సిగ్మాకు దక్కింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరైన మద్యం పరిమాణం, ప్రభుత్వానికి జమైన నగదు లెక్కలు తేల్చడంపై ఈడీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. తిరుపతిలో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఇలా కూడా అక్రమాలు చేయొచ్చా అన్న ప్రశ్నలు తలెత్తేంతగా మద్యం మాఫియా నిర్వాహకుల వ్యవహారం బయటపడింది. కేసుకు సంబంధించి ఓ అనుమానిత కంపెనీ చిరునామా ఆధారంగా రేణిగుంట మండలం కొత్తకాలువ గ్రామానికి ఈడీ అధికారులు బృందం వెళ్లారు. అయితే ఆ చిరునామాలో కంపెనీకి బదులు అంకిరెడ్డి అనే రైతు ఇల్లు దర్శనమిచ్చింది. కంపెనీ యజమాని పేరు కూడా అంకిరెడ్డే. కానీ ఆధార్ ప్రకారం ఇక్కడ ఉన్న అంకిరెడ్డి తండ్రి పేరు సరిపోలేదు. మేము మా పూర్వీకుల నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నామని అంకిరెడ్డి స్పష్టం చేశారు. ఆయన నుంచి ప్రాథమిక వివరాలు సేకరించిన ఈడీ అధికారులు వెళ్లిపోయారు. తన ఇంటి చిరునామాతో బోగస్ కంపెనీ సృష్టించారన్న విషయం తెలుసుకున్నా తనకు తెలియదని అంకిరెడ్డి తెలపడం గమనార్హం.
మద్యం స్కామ్లో నిందితుడిగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి ప్రాంతానికి చెందినవాడు కావడంతో పాటు ఆయన కుటుంబీకుల పేరుతో సాగిన ఇల్లీగల్ దందాను కూడా సిట్ తన ఛార్జిషీట్లో పొందుపరిచింది. అంటే వైసీపీ కీలక నేతలు తమ ఆర్థిక నేరాల మూలాలను బాగానే విస్తరించినట్లు ఈడీ రాకతో బయటపడింది. జగన్ హయాంలో చోటు చేసుకున్న అంశాలు ఒకటి కాదు రెండు కాదు అంతా కేసులమయంగా మారిపోయాయి. లాబీయింగ్లు, దొమ్మీలు, అక్రమాల ఆరోపణలు, కేసులు, కోట్లాటలు ఇలా అధికారం మాటున ఎన్ని నేరాలు ఘోరాలు చేయొచ్చో ఓ ఉదాహరణగా నిలుస్తున్నాయి. వీటన్నింటికీ తాడేపల్లి కేరాఫ్గా మారడంతో వేళ్లన్నీ జగన్ వైపే చూపుతున్నాయి. కోర్టుల చుట్టూ తిరగడం ఇప్పుడు కామన్ అంశంగా మారింది. ఒక్కో కేసులో వెలుగులోకి వస్తున్న ఘటనలతో న్యాయవాదులతో చర్చలు చేయక తప్పడం లేదు. ప్రజల పక్షాన పోరాడాల్సిన వైసీపీ ఇప్పుడు ఆ పార్టీ హయాంలో జరిగిన ఇష్యూస్ పైనే ఫోకస్ పెట్టేలా మారడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మద్యం ముడుపుల స్కామ్ ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక వ్యవస్థను ప్రశ్నించే స్థాయికి చేరింది. సిట్, ఈడీ, కోర్టులు ప్రతి సంస్థ తనదైన కోణంలో నిజాన్ని వెలికి తీయడానికి ప్రయత్నిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అక్రమాలు ఇప్పుడు విచారణల వేదికపై నిలబడుతున్నాయి. కోర్టుల చుట్టూ తిరుగుతున్న నాయకులు, విచారణలో బయటపడుతున్న లింకులు, బోగస్ కంపెనీలు, ఇవి కేవలం చట్టపరమైన నమోదు అంశాలు మాత్రమే కాదు, ప్రజాక్షేత్రంగా జవాబులు చెప్పక తప్పదన్నట్లుగా మారాయి. ప్రజల పక్షాన పోరాడాల్సిన పార్టీలు ఇప్పుడు తమ హయాంలో జరిగిన అంశాలపై సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. నిజం వెలుగులోకి రావాలి, న్యాయం నిలబడాలి, ప్రజల నమ్మకం గెలవాలి. చూద్దాం మున్ముందు ఇంకెన్ని ముసుగులు తొలగిపోతాయో.